డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల ఎగబెత, వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలేవి సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 హామీలతో 6 గ్యారంటీల పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామన్నారు. 1000 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తారన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వైఫల్యాలు, అవినీతి, అరాచకాలను ప్రజల ముందుంచాలన్నారు. ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెల ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల నుండి ఆడబిడ్డల దాకా ప్రతి ఒక్కరిని మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలు, ఆయా వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలు, బకాయిల వివరాలను ప్రజల ముందుంచాలని సూచించారు. విద్యార్థులకు 12,000 కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రజల్లో విస్తృతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు. యువతకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో ఇప్పటికే సరూర్ నగర్లో నిర్వహించిన సభ, యువ సంగ్రామ సదస్సు ద్వారా ఎండగట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించనుంది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు కేటీఆర్. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకు సూచించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ బాకీ కార్డులతో హామీల అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ గ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని తెలియజెప్పాలని సందర్భంగా పార్టీకి పిలుపునిస్తూ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి తర్వాత అన్ని వర్గాలపై నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లోకి బలంగా ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వచ్చే నెల 2 నుంచి వారం రోజుల పాటు అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి వర్గానికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి తాండాకు చేరే విధంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో హామీ అమలు చేస్తామని చెప్పి సంపూర్ణంగా నెరవేర్చలేదు. కనీసం కూడా వాళ్ళ 420 హామీలు, 13 డిక్లరేషన్స్ లో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లో నెరవేర్చామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి
వెయ్యి రోజులైనా ఇంకా ఒక్కటి కూడా హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ సందర్భంగా 1000 రోజుల ప్రభుత్వం పాలనపై, వైఫల్యాలపై, అవినీతి అరాచకాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజలను పట్టి పిడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విధానాలు, వైఫల్యాలు, అవినీతి అరాచకాలను ప్రజల ముందుంచాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసినా ప్రతి వర్గానికి అర్థమయ్యేలా వివరిస్తూ సెప్టెంబర్ 2 నుంచి భారీ కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ కేవలం హామీల చుట్టూ కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని కూడా సందర్భంగా చెప్పారు. ప్రధానంగా రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెల ఇస్తామన్న ఆర్థిక సాయం ఎంత మేరకు పేరుకుపోయిందో, ఒక బాకీ కార్డుల రూపంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల నుంచి ఆడబిడ్డ దాకా ప్రతి ఒక్కరు మోసం చేసిన విషయాన్ని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు అమలులో జరిగిన వైఫల్యాలు, ఆయా వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలు, బకాయిల వివరాలు ప్రజల ముందుంచాలని, విద్యార్థులకు 12,000 కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వాళ్ళు అటకెక్కించిన తీరును కాలేజీల్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించాలి. విద్యార్థుల భవిష్యత్తు ప్రభావంపై చూపుతున్న ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే యువ సంగ్రామ సదస్సు నిర్వహించి ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు 1000 రోజుల పాలనపై మరొక్కసారి జంగుసైరను మోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఆటో డ్రైవర్లకు, ఆడబిడ్డలకు, అన్నదాతలకు, గిరిజనులకు, దళితులకు, బీసీలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళ రిటైర్డ్ ఉద్యోగులు సైతం పెన్షన్ కోసం పడుతున్న బాధలను, వారికి కావాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా చేసిన మోసాన్ని మరొకసారి గుర్తు చేయాలని, ఇటు విద్యార్థులు, దళితులు, బీసీలతో పాటు అనేక వర్గాలకి వాళ్ళు ఇవ్వాల్సిన ఏ పథకం అందడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో కూడా వాళ్ళ కోత పెడుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ కొత్త తరం పిల్లలకు చేరువయ్యేలా కార్యక్రమాల శ్రీకారం చుట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు ఉచితంగా సోషల్ మీడియాలో సైతం దృష్టి పెట్టి సోషల్ మీడియాకు ప్రజలైన అస్తంగా ఉపయోగించుకోవాలని సందర్భంగా కేటీఆర్ చెప్పారు. వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లంతా కూడా గ్రామ స్థాయిలో నాయకులను ఎక్కడికక్కడ సూచిస్తూ వారికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో, ఆయా మండలాల్లో, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ 1000 రోజుల వైఫల్యాలను, 1000 రోజుల మోసాలను, 1000 రోజుల అవినీతిని ఇవాళ వివిధ రూపాల్లో ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా 100 రోజుల హామీలు 1000 రోజులైనా తీర్చకపోవడం, అనేక హామీలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మరొక్కసారి 1000 రోజుల పాలన పరంగా ఎండగడుతూ ప్రజలకు వివరించాలని సందర్భంగా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ లిబిల్.